తెలుగంగా ప్రాజెక్టును చూడడానికి వచ్చాము. అనుకోకుండా ఈ కట్టడం కనబడితే ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడికి రాగా ఇక్కడ అనేక లింగములతో కలిపి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈ ప్రాంతంలో అంతా మొత్తం ఈ వీడియో అంతా మీకు చూపిస్తాను. హాలిడేస్ సందర్భంగా ప్రాజెక్టును సందర్శించడానికి అనేక మంది వస్తుంటారు. మేము కూడా అచ్చటికి వెళ్ళాము. ఆ సందర్భంలో దూరంలో టెంపుల్స్ కనిపించాయి. అక్కడికి మేము ఈ దారి గుండా వెళ్తే ఆ టెంపుల్స్ దగ్గరికి చేరుకున్నాము. అచ్చట ఆ టెంపుల్స్ వద్ద మేము చూసిన విగ్రహాలను చూసి షాక్ అయ్యాము. ఇన్ని విగ్రహాలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగినది. తెలుగంగా ప్రాజెక్టును దర్శించుకున్న అనంతరం ఇచ్చట ఆలయంలో కనపడగా ఇచ్చటికి రావడం జరిగినది. ఇచ్చట ముందు చూపించిన ఆలయం వద్ద ఒక శిలాఫలకం ఉన్నది. ఈ ఆలయం చుట్టూ అమావాస్యకు తిరుగుతారు భక్తులు అని రాసి ఉన్నది. అంతకు మించి ఇచ్చట వివరములు కూడా ఇచ్చట లేవు. ఈ ప్రాంగణంలో మేము రావడంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ కొండ ప్రాంతము, ఇచ్చట అనేక శివలింగములు మాకు దర్శనమిచ్చాయి. ఈ శివలింగములను మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగినది. చూడండి, ప్రతి చెట్టు కింద కూడా చాలా శివలింగములు కలవు. ఇచ్చట ఇంకొద్దిగా ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వెళితే వినాయకుని విగ్రహం కలదు. ఇచ్చట దర్శనం చేసుకున్న అనంతరం ఇంకాస్త ముందుకు వెళ్ళగా అచ్చట కార్తికేయ విగ్రహం కొద్దిగా దూరంలో మీరు చూడొచ్చు. అచ్చటికి ముందుకు వెళ్తున్నాం చూడండి. అటు నుంచి కార్తికేయ విగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అని పిలుస్తారంట ఈయనను. ఆ ప్రక్కననే అమ్మవారి విగ్రహం కూడా కలదు. శక్తిగల అమ్మవారు అని చుట్టుపక్కల వారు చెప్పుకొనుచూ ఉన్నారు. అటు నుంచి ఇంకాస్త ముందుకు చూడగా శివలింగములు అనేకం కలవు. ఇచ్చట ఎవరు ప్రతిష్ఠించినది కూడా తెలియదు. చుట్టుపక్కల వారిని కూడా అడగగా ఎవరికి సరైన సమాచారం అవగాహన కూడా లేదు. 1,000 లింగాలు ప్రతిష్ఠించారని మాత్రం చెబుతున్నారు. కానీ మాకు కనిపించిన లింగాలను మీకు చూపిస్తున్నాము. ఇదే కాక ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక లింగంలు కూడా ప్రతి చెట్టుకు దారి పొడవునా కూడా అటు నుంచి వస్తూ ఉంటే ప్రాజెక్టు నుంచి కనిపిస్తాయి. చెట్టుకు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగినది. ఈ లింగములు మన హైందవ సంస్కృతికి నిలువుటద్దంలా కనిపిస్తున్నాయి. ఇంతటి మహిమాన్విత గల ప్రాంతంలో, కొండ ప్రాంతము, అందులో జన సంచారం కూడా లేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ బ్రహ్మం గారు పాదం పెట్టిన ప్రదేశం అని కూడా కొందరు చెప్పారు. అందుకే ఇచ్చట అభివృద్ధి చేయాలి అని 1,000 లింగాల ప్రతిష్టాపన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొంతమంది చెప్పారు. కానీ ఇచ్చట ప్రతిష్ఠించిన పిదప వీటిని ఎటువంటి అభివృద్ధి కూడా ఎటువంటివి చేయలేదు. వీటిని చూడడం మా కళ్ళారా మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. మేము రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మీకు చూపించాలనే ఉద్దేశంతో మీకు చూపించడం జరుగుతున్నది ఈ విగ్రహాలను. కార్తికేయ స్వామి వారు ఈయన, పక్కనే అమ్మవారు కలరు. చుట్టుపక్కల గ్రామాల వారిని అడగా కూడా ఎటువంటి వివరములు కూడా ఇందు గురించి తెలియపరచలేదు. ఈ కేంద్రం వచ్చేసి ఈ విగ్రహములు
మైదుకూరుకు వచ్చేసి 18 కిలోమీటర్ల దూరంలో కలవు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సమీపంలో. దువ్వూరు నుంచి వచ్చే అట్లయితే 9 కిలోమీటర్లు వస్తుంది ఈ ప్రాంతానికి. తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించుకున్న తర్వాత ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణము. ఈ కట్టడంను చూసే ఇచ్చట ఏదో ఉంది అని చెప్పేసి మేము రావడం జరిగినది. ఇక్కడ అసంపూర్ణంగా ఉన్న ఆలయం ఒకటి దర్శనమిస్తుంది. దీన్ని ఎప్పుడో నిర్మాణ దశలో ఆపినట్లు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే చుట్టూ ప్రతి ఒక్క చెట్టు కాడ ఒక శివలింగం ఈ ప్రాంతంలో మనకు కనువిందు చేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండల ప్రాంతంలో తెలుగుగంగ ప్రాజెక్టు కొండ ప్రాంతంలో ఎంతో ప్రశాంతంగా ఈ వాతావరణం కనిపిస్తుంది. చూడండి, ఈ చెట్టు కాడ కూడా 2 శివలింగములు దర్శనమిస్తాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు చూపించడానికి నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియోస్.